సికింద్రాబాద్ ను ముంచెత్తిన వర్షం ధాటికి కాలనీలన్నీ జలమయం, వాహనదారులకు ఇబ్బందులు. చైతన్యపురి కర్మన్ ఘాట్ లో భారీ వాన, నీటిలో కొట్టుకుపోయిన వాహనాలు, చిగురుటాకులా వణికిపోయిన నగర ప్రజలు. మరో 3 రోజులు వర్ష సూచన. తెలంగాణలోని అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్. ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం. 8వ రోజు సరస్వతి పుష్కరాలు. కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ, మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు. జోరు వానలో పుష్కర ఏర్పాట్లపై కలెక్టర్ ఆరా. భక్తులకు ఇబ్బందులు కలిగించొద్దని సూచన. జాగ్రత్తలు తీసుకోవాలన్న రాహుల్ శర్మ. ఢిల్లీలో వడగళ్లతో కూడిన కుంభవృష్టి, గాలికి ఎగిరిపడ్డ హోర్డింగ్స్, వర్షం గాలులతో ట్రాఫిక్ జామ్. పేలుళ్లకు కుట్ర కేసులో కొనసాగుతోన్న దర్యాప్తు. ఓయసిస్ జనని యాత్ర తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటిసారిగా మొబైల్ ఫర్టిలిటీ క్యాంప్. సిరాజ్ కుటుంబ సభ్యుల్ని మరోసారి విచారించే అవకాశం, మరికొందరి కోసం పలుచోట్ల గాలింపు. నేడు రాజస్థాన్ లో ప్రధాని పర్యటన. 26,000 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన. 103 అమృత్ స్టేషన్స్ ని ప్రారంభించబోతున్న మోదీ. మన ఊరి కోసం మాటా మంతి. స్క్రీన్ గ్రీవెన్స్ పేరుతో పవన్ సరికొత్త కార్యక్రమం. నేడు టెక్కలి భవానీ థియేటర్లో ప్రోగ్రాం. సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు. 6 కేంద్ర మంత్రుల్ని కలవనున్న సీఎం. రేపు చంద్రబాబుతో యాపిల్ ఎండీ భేటీ. ఇవాళ టాలీవుడ్ నిర్మాతల సమావేశం. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల డిమాండ్లపై చర్చ. థియేటర్ల బంద్ నిర్ణయం వాయిదా వేసుకోవాలని సూచన. ఆపరేషన్ కగార్లో 27 మంది మావోయిస్టులు హతం. బలగాలకు మోదీ, అమిత్ షా అభినందనలు. పోలీసులు మైండ్ గేమ్ ఆడుతున్నారన్న పౌర సంఘాలు. ఏపీలో స్లీపర్ సెల్స్ ఉన్నారంటూ పిల్. చర్యలు తీసుకోవాలని కోరిన పిటిషనర్. నేడు ఏపీ హైకోర్టు విచారణ. హైకోర్టులో వల్లభనేని వంశీ పిటిషన్ ఇవాళ విచారణ. పీటీ వారెంట్ అమలుపై ఆదేశాలు ఇచ్చే అవకాశం. ఎల్లుండి నీతి ఆయోగ్ కౌన్సిల్ మీటింగ్. హాజరవుతానన్న తమిళనాడు సీఎం. ఆర్థిక హక్కుల కోసం డిమాండ్ చేస్తానన్న స్టాలిన్. జమ్మూ కాట్రా వైష్ణోదేవి ఆలయానికి భక్తులు రాక. తిరిగి ప్రారంభమైన గుర్రాలు, పల్లకీ సేవలు. సంతోషం వ్యక్తం చేస్తున్న స్థానికులు. ఉగ్రవాదంపై కలిసికట్టుగా పోరాడాలి. భారత్ బహ్రెయిన్ నిర్ణయం. ఆ దేశ విదేశాంగ మంత్రితో జైశంకర్ చర్చ. ఢిల్లీ క్యాపిటల్స్ పై ముంబై ఘన విజయం. 59 పరుగుల తేడాతో గెలుపు. 121 పరుగులకే ఢిల్లీ ఆల్అౌట్. ముంబై ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు.